చంద్రబాబు గారి ప్రభుత్వం తిరుపతిలో భూ పందేరాలకు అంతా ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. అభివృద్ధి పేరుతో వాళ్లకు కావాల్సినటువంటి వాళ్లకు ఇష్టానుసారం భూముల్ని దారాదత్తం చేయటము, ఇన్సెంటివ్స్ ఇవ్వటము, ఇలా ఒకటి కాదు. 20వ తారీఖున దాదాపు తిరుపతిలో 3 హోటళ్లకు సంబంధించిన జీవో ఇచ్చినారు. ఒక రాడిసన్ బ్లూ ఒకటి, ఇంకొకటి ఎసెన్షియల్ హోటల్స్ అనేటువంటి పేరుతో మరొకటి. రాడిసన్ బ్లూ ఏమో 5 స్టార్ హోటల్, ఎసెన్షియల్ హోటల్స్ అన్నదేమో 3 స్టార్ హోటల్. మరి మరొకటి ఆశ్చర్యకరంగా ఒక కంపెనీ సిఆర్ఆర్ హాస్పిటాలిటీ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించి వాళ్ళ సొంత పొలంలో 1 ఎకరా 71 సెంట్లు ఉన్నటువంటి పొలంలో వాళ్ళు 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారు. ఇక్కడ దామినేడిలో, తిరుపతి కలెక్టర్ ఆఫీస్కు అతి దగ్గరలో ఉన్న చోటులో. కనుక వాళ్లకు అనేకమైన రాయితీలు ఇచ్చింది. 5 సంవత్సరాల పాటు ఎలక్ట్రిసిటీ ఫ్రీ, జిఎస్టీ లేదు, ఇతర అనేక ఛార్జీలు, నీటి వసతికి మరియు మురుగునీటి శుభ్రతకు, వీటికి దేనికి కూడా 5 సంవత్సరాల పాటు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్లకు ఆ సిఆర్ఆర్ హాస్పిటాలిటీ అన్నటువంటి సంస్థకి ఇచ్చినటువంటి అనుమతుల వెనుక ఒక పెద్ద స్కామ్ ఉన్నది. ఈ సిఆర్ఆర్ హాస్పిటాలిటీ అన్నది 9 నెలల క్రితం ఏర్పడ్డటువంటి సంస్థట. ఈ సంస్థను గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఎక్కడా ఏ మూల కనపడటం లేదు. దాని అడ్రస్ తిరుచానూరులో ఒక అపార్ట్మెంట్లోనో ఇంటిలోనో చూపుతోంది. ఏం చంద్రబాబు గారికి ఇంత ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆ సంస్థ మీద? అన్ని రాయితీలు ఇచ్చి వాళ్ళ చేత 5 స్టార్ హోటల్ కట్టించాల్సినటువంటి అవసరం ఏమున్నది? అదే దామినేడు దగ్గర దాదాపు 21 ఎకరాలు బెంగళూరు, హైదరాబాదులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ఓనర్లకి ఎకరా 90 లక్షలకి రిజిస్ట్రేషన్ వాల్యూనే 4.5 కోట్లు ఉన్నటువంటి ఆ స్థలంలో ఒరిజినల్ కాస్ట్ దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఉన్న మార్కెట్ విలువ ఉన్నటువంటి పొలాలని అప్పళం ధరకి 90 లక్షలకే ఎకరా ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సిఆర్ఆర్ హాస్పిటల్ అనేటువంటి దానికి ఇన్ని రాయితీలు ఇవ్వవలసినటువంటి అవసరం ఏంటి? అసలు దీని ప్రమోటర్స్ ఫైనాన్షియల్ కెపాసిటీ అంతా వాళ్ళు 192 కోట్లతో మేము హాస్పిటల్ని కడతాము, 200 మందికి ఉద్యోగాలు ఇస్తాము అని పేపర్ మీద సంతకం పెట్టంగానే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ ఏమన్నా జరిగిందా లేదా, ఇలా ఇవ్వటం సరైనదా అన్నటువంటి ప్రశ్న రావటం చాలా సహజమైనటువంటి విషయం. వారి గత అనుభవం ఎక్కడా లేదు. వారికి హోటల్ రంగంలో అనుభవం ఉందా? అస్సలు లేదు. గతంలో వాళ్ళు నిర్వహించిన 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేవు. పోనీ వాళ్ళు కడుతున్నటువంటి స్టార్ హోటల్ 5 స్టార్ ఏదో ఒకవేళ తాజ్ వాళ్లతోనో, ఒబరాయ్ గ్రూప్తోనో, లేకపోతే ఐటీసీ కంపెనీతోనో ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నారా? అది లేదు. వాళ్ళు 5 స్టార్ హోటల్ కట్టాలనుకున్నారు, మేము ఇచ్చేస్తున్నాం వాళ్ళకి కావలసినటువంటి రాయితీలన్నీ, 192 కోట్లతో కడతాం, 200 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి, మాకు మొత్తం అన్ని రాయితీలు ఇవ్వండి అని అంటే రేపు వాళ్ళు ఆ హోటలే కడతారన్నటువంటి నమ్మకం ఏమున్నది? వాళ్ళ వెనక ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ చూడకుండా, వాళ్ళ వ్యాపార అనుభవం ఏంటి అన్నటువంటి విషయం చూడకుండా, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అన్నది కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ రకమైనటువంటి అనుమతులు వెనుక ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అన్నది ఈ రకంగా అనుమతులు ఇవ్వటం అన్నది ఏ మేరకు కరెక్టు? దీని వెనుక దాగున్నటువంటి పెద్దలు ఎవరు? ఇవి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి సంబంధించిన బ్యాంకు రుణం ఏమన్నా వాళ్ళు చెప్పారా? ఎలా వస్తుంది? 192 కోట్లు ఎక్కడి నుంచి సమీకరిస్తారు? ఒక చిన్న ఇంటిలో ఉన్నటువంటి వారి అడ్రస్తో 192 కోట్లతో ఒక్కళ్ళే ఏక సంస్థ మరొకరితో టైఅప్ కాకుండా ఇంత పెద్ద హోటల్ని ఏ రకంగా నిర్మిస్తారు అంటే దీనికి సమాధానం లేదు. ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచటం తప్ప
మరొకటి కానే కాదు. చంద్రబాబు గారు అక్కడే అదే దామినేడులో వెలమ సంఘానికి సంబంధించి 2,50,00,000 రూపాయల విలువతో ఎకరాగా ఇవ్వటం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అదే ప్లేసులో వెలమ సంఘానికి అంటే ఇచ్చినారు, వాళ్ళు ఏదో సోషల్ వర్క్ చేస్తారని అర్థం ఉన్నది. అక్కడే వ్యాపార లాభం కోసమని చేసేటువంటి ఆ హైదరాబాదు బెంగళూరు సంస్థలు 2 సంయుక్తంగా ఏర్పాటు చేసేటువంటి 5 స్టార్ హోటల్ నిర్మాణము స్పాకి సంబంధించి అన్ని రాయితీలే. మొదటిది వాళ్ళ స్థలం 30 కోట్ల ఎకరా అయితే 90 లక్షలకే, వాళ్లకు జిఎస్టీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ ఫ్రీ, కరెంట్ ఛార్జీ ఫ్రీ, వాటర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ అట. ఇప్పుడు మళ్ళీ మంగళం దగ్గర ఓ రాడిసన్ బ్లూ హోటల్. మేము అభివృద్ధిని అడ్డుకోవటానికి కాదు ఈ విమర్శ, ప్రజాధనం దుర్వినియోగం కావటాన్ని అడ్డుకోకుండా పోవటం అన్నది చాలా తప్పు అవుతుంది. ఒక అనామక కంపెనీ 192 కోట్ల రూపాయలతో ఒక 5 స్టార్ హోటల్ నిర్మిస్తాము అని ప్రభుత్వానికి ఒక మహజర్ సమర్పించగానే వెనువెంటనే ఇంత పెద్ద ఎత్తున వాళ్లకు అనుమతులు ఎలా వచ్చినాయి? తిరుపతిలో ఇప్పటికే హోటళ్ళు టూరిస్టులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 4,500,000 హోమ్ స్టేలు ఉన్నాయి. తిరుపతిలో అత్యాధునికమైనటువంటి 2 సత్రాలు వస్తున్నాయి. 12,000 మంది ఒకేసారి రోజులో నివాసం ఉండగలిగే, రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేటువంటి వాటిల్ని రేపు ముఖ్యమంత్రి బ్రహ్మోత్సవాలప్పుడు ఓపెన్ చేస్తున్నారు. దాన్ని దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి వసతి గృహాలవి. మరి ఇంత పెద్ద ఎత్తున స్టార్ హోటళ్ళు నిర్మాణం అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తూ వీటికి రాయితీలు ఇవ్వటం అంటే, మా ఊర్లో ఉండేటువంటి మురికి వాడల్లో ఉండే పేద జనం అంతా కూడా ఈ స్టార్ హోటళ్ళలోకి వెళ్ళాలి. ఇంకా మా జీవకోన, చెన్నారెడ్డి కాలనీ, తాతాయగుంట, బొమ్మగుంట ఇలాంటి మురికి వాడలలో ఉండేటువంటి వాళ్ళకందరికీ నివాసయోగ్య స్థలాలుగా ఈ 5 స్టార్ హోటల్స్ని ఏమైనా చంద్రబాబు గారు ఇవ్వబోతున్నారా? ఈ సిఆర్ఆర్ హాస్పిటాలిటీ కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వటం వెనుక దాగి ఉన్న కాన్స్పిరసీ కుట్ర ఏంటి అన్నటువంటి విషయం బయటికి రావాలా? ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాలా? ఈ రకంగా అప్పణంగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.